ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ వారం రోజులు చెప్పే జ్యోతిషం ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 3 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. తే చిలకమ్మ, మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ. మకర రాశి వాళ్ళ బలం ఎట్లా ఉంది తీ చిలక తే. మకర రాశి వాళ్ళకి సాక్షంగా వినాయకుడు. మకర రాశి వాళ్ళ దగ్గర చాలా తెలివి ఉందండి. చాలా తెలివి అంటే చాలా తెలివి నుంచి పని చేస్తారు. ఏదైనా మాట మాట్లాడితే నీట్గా మాట్లాడతారు. మాట్లాడే ముందు మంచిగా ఆలోచించి మాట్లాడతారు. తొందరపడవద్దు, బురదల పడవద్దు అని అనిపించుకోవద్దు. తొందరపడి ఏదో మాట మాట్లాడితే తర్వాత చాలా మునుగవలసి వస్తుంది. ఒక్క మాటకి 4 మాటలు తిట్లు తినవలసి వస్తుంది. ఇదంతా చేయవద్దు కదమని మంచి జాగ్రత్తతోన, మంచిగా తెలివితోన ఏదైనా మాట మాట్లాడితే నిదానంగా మాట్లాడతారు. అది మంచిది. ఈ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలనుకుంటున్నారంటే, మీరు మంచి బిజినెస్ పెట్టాలి, ఆ బిజినెస్లో పైకి రావాలి చేయాలనుకుంటున్నారు. అస్సలు అవుతలేదు. జాబ్, ఆ జాబ్లో కూడా ఏమవుతుందంటే లక్ష్మి రావటం అవుతుంది, పోవటం అవుతుంది, కానీ ఆగటం లేదు. ఇంటి లోపల ఇంతవరకు మీరు కళ్యాణం చేసినరో, పెళ్లి చేసినరో, ఏం చేసినారో కానీ నిండా మునిగినరు. ఇల్లే కొన్నరో లేకపోతే ప్లాటే కొన్నరో, అప్పు బాధ ఎక్కువైపోయింది. మరి ఏం చేయాలరా, ఈ అప్పుకి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ పడ్డవాళ్ళు ఎక్కడ నడుస్తుండ్రు, ఎట్లా నడుస్తుండ్రు, మరి నాకే మాయే నాదే మాయం అన్నట్టు ఇది ఒక బాధ ఉంది మీకు. మళ్ళొకటి, మీ మీద ఈ అయస్కంతం అతికినట్టు అతుకుతుంది మీ ఇంటికి నరదృష్టి. నరదృష్టి చాలా చెడ్డగుందండి మీ ఇంటి మీద. కొన్ని రోజులైతుంది చాలా దెబ్బతింటున్నారు, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము పైసకు పైసా కూడుతుంది, జమ అవుతుంది. భగవంతుని దేవుళ్ళ అయితే మీకు మంచిగా కూడ పెడుతుండే, కానీ మళ్ళీ ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఇప్పుడు ఏదైతే పని ఆగి ఉన్నదో అది పక్క జరుగుతుంది. పెళ్ళైనా పర్వాలేదు, ఇల్లైనా పర్వాలేదు, జాగైనా పర్వాలేదు, ఏదైనా కానీ పక్క అవుతుంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకైతే ఈసారి పక్క కలిసి వస్తుంది ఈ మకర రాశి వాళ్ళకి. మళ్ళీ ఒకటి, ఇంతవరకు దారిద్ర్యం చాలా చెడ్డగా సతాయిచ్చింది. మీ ఇంటి లోపల దీపహారం పెట్టాలి. పొద్దుగల్లా సాయంత్రం దీపహారం పెట్టి స్వామివారికి నమస్కారం చేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి. ఏదన్నా పని మీద, ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఇంటి లోపల దీపహారం పెట్టి నమస్కారం చేసి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఇంటి లోపల మళ్ళొకటి ఏముందంటే మాత్రము కొన్ని రోజుల నుంచి అంత కలిసి రావటం లేదు. అందరికీ మీరు బాగానే కనిపిస్తున్నారు, కానీ ఇంట్లో ఏమీ లేదు. ఎటు వచ్చింది అటే పోతుంది, మనసు శాంతం ఉండలేదు. ఈ రాశి వాళ్ళకి నల్లబట్ట పడదు, చేయి చూపెట్టవద్దు, పెద్దల సేవ చేసేది ఉంది, పేరు సంపాదించుకునేది ఉంది. 10 రూపాయలు ఉన్నాయి కదమని ఉరుకులాడేది లేదు, 10 రూపాయలు పోయినాయి కదమని బాధపడేది లేదు. డబ్బు ఉన్నా ఒకటే బుద్ధి, లేకున్నా ఒకటే బుద్ధి. 10 మంది 10 మాటలు చెప్తే కూడా వినరు, చివరికి మీకు నచ్చింది చేస్తారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము తల వంచేది లేదు, 10 రూపాయలు అప్పడిగేది లేదు. రాజా బతుకు బతికేది ఉంది. కష్టాలు, నష్టాలు, చిక్కులు, చికాకులు మాత్రం ఇప్పుడు ఏమీ లేదు. ఎప్పటి నుంచి బాగుందంటే మీ ఇంటికి కరెక్ట్ కుంభకరికట జవ్వర ముస్తపరి బార్వ బృహస్పతి మేకవరిచి జలమస్థానం యోగస్థానం కరెక్ట్ ఏమీ లేదండి. ఇప్పుడు ఒక్క నెల పోని, వచ్చే నెల జూన్ నెల ఏరొక్క పుణ్యం నుంచి దరిద్రమంతా పోతుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. రాజా బతుకు బతికేది ఉంది. ఏడపోయినా కానీ గెలిచి మాత్రం టైం మాత్రం ఉంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 6 బేస్ గవ్వలు పడ్డాయి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యాయం 8, రాజపూజ పొలం 1, అవమానం 6. గురుబలం తక్కువ, శనిబలం ఎక్కువ ఉంది. శనిబలం ఎక్కువ ఉంది, తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. మళ్ళీ మీరు ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.